గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్టుల దగ్గర నుంచి దాడులు, రేపులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం రోడ్లు వేయడం మానేసి ప్యాలెస్లు నిర్మించుకున్నారని విమర్శించారు. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు తెస్తామంటూ హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఇది మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు. అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% రైతుపై 100 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. యువత కోసం ఒక 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి. టూరిజం సెక్టార్లో, వైద్యం, హెల్త్ సెక్టార్లో, పరిశ్రమల్లో, అలాగే యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే కార్యక్రమం, దానికి ముందు చేయాలని ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. యువతని నిర్వీర్యం, నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద మాదక ద్రవ్యాల సాగు, గంజాయి సాగు, రవాణా విక్రయాలను సమూలంగా నిర్మూలించేందుకు డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా జిల్లాలో గత జూన్ నుండి నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో 100 రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ, కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన, సగటు మనిషి ఆస్తిపాస్తులకు ఇబ్బంది కలిగిన, దేశ సమగ్రతకి భంగం కలిగించిన, సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంది. కాకినాడ టు రాజమండ్రి, దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచంద్రం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది.